రీసెంట్గా చూసుకుంటే ఈ సెప్టెంబర్ 25 పవన్ కళ్యాణ్ గారి ఓజీ రిలీజ్ అవుతుంది. దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది? రాజకీయ పరంగా పక్కన పెడితే హీరో పరంగా ఆయనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇది పక్క 3 సాంగ్స్ వదిలారు కదా, 3 సాంగ్స్ సూపర్ హిట్. మ్యూజికల్ అయితే సూపర్. సో ఇప్పుడు ఈ మూవీ డే 1 కలెక్షన్ ఎంత కొట్టచ్చు? 50 కోట్లు ఖచ్చితంగా కొడుతుంది. పక్క రాసి పెట్టుకోండి అందరూ, ఈసారి 50 కోట్లు. సో ఇప్పుడు ఈ మూవీ నుంచి 3 సాంగ్స్ వచ్చాయి. అవును, పవర్ స్టోమ్ అని, గన్ ఫైర్ అని అనొచ్చు. సో ఆ సాంగ్స్ వల్ల మూవీకి హైప్ పెరిగిందా తగ్గిందా? హైప్ పెరిగిందండి. మ్యూజిక్ సూపర్, హైప్ పెరిగింది. 3 సాంగ్స్ బాగున్నాయి. హైలైట్ అంటే మ్యూజికల్ సూపర్గా ఉన్నాయి. సో లాస్ట్ టైం చూసుకుంటే సుజిత్ గారు ఎవరైతే సాహో మూవీ అండ్ ఇప్పుడు సుజిత్ పవన్ కళ్యాణ్ గారు మూవీ ఓజీ చేస్తున్నారో డైరెక్టరు, ఇప్పుడు లాస్ట్ అయిన సాహో మన తెలుగులో హిట్ కాకపోయినా బయట హిట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ ఓజీ మూవీ హిట్ అవుతుందా కాదా? సాహో బాగుందండి సినిమా, మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. సాహో సూపర్గా ఉంది, మన సైడ్ కూడా బాగుంది. అంటే కొంచెం బయట అయితే సూపర్ హిట్. ఈసారి సాహో బాగుంది, ప్లస్ ఓజీ కూడా హిట్ కొడతాడని గ్యారెంటీగా ఉంది మాకు. ఈసారి 25వ తారీఖు రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, అభిమానులు, బాలకృష్ణ అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఈసారి బెనిఫిట్స్ చూడండి, సూపర్గా ఉంటుంది. ఈసారి హిట్. జై సుజిత్ గారి గురించి చెప్పండి, ఏం చెప్తారు? ఆయన మంచి విలికేటెడ్, చాలా మంచి వ్యక్తి, హార్డ్ వర్కరు. ఈసారి ఆయనకు మంచి పేరు రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి, ఏం చెప్తారు ఒక మాటలో? పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు వేరు, ఇప్పుడు ఈ రాజకీయ పరంగా సూపర్ అండి. ఇంతకు ముందు మనము పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడు చెప్పండి, ఏం చెప్తారు? మంచి కథ, మంచి స్టోరీ, సూపర్. ఈసారి డైరెక్టర్ సుజిత్ గారు మంచి హిట్ కొడతారు. లాస్ట్ టైం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మనం గ్యాంగ్స్టర్ పంజాబ్ మూవీలో చూసాం, సేమ్ మళ్ళీ అదే గ్యాంగ్స్టర్ గెటప్లో ఇప్పుడు మళ్ళీ ఓజీలో కనిపిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి, చాలా డిఫరెన్స్ ఉంది. ఓజీ కూడా బాగుంది సినిమా, రిసీవ్ చేసుకోలేదు ఎవరు,